ఏ కష్టపడకుండానే రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలపైన మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పింది ఏంటి అంటే కొంచెం ముందే వచ్చేస్తుంది ఎన్నికల నోటిఫికేషన్, ఇప్పటిదాకా బాగా ఎంత పనిచేశారు, ఎంత కష్టపడ్డారు అనే దానికంటే ఈ 2 నెలల్లో కష్టపడాల్సింది అంతకంటే ఎక్కువ ఉంటుంది, బాగా కష్టపడాలి, మీరు ఎక్కువగా జనంలోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఒక టాస్క్ లాంటిది ఏదో ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆయన ఎన్నికల ముందే వస్తున్నాయని చెప్పి ఒక ఊహాగానం, ఒక అంచనా వేస్తున్నారు. ఊహాగానం కాదులే, అంచనా. వెంకటకృష్ణ గారు, మీకు తులసిరెడ్డి గారికి అట్లాగే జీవిరెడ్డి గారికి నమస్కారం అండి. సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు అర్లీగా వస్తాయి ఎలక్షన్స్ అనేది సెకండ్ టైం అండి. ఇంతకుముందు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఆయన డేట్ కూడా చెప్పాడు, ఫిబ్రవరి 13 అనేది కూడా చెప్పాడు. ఫిబ్రవరి 13 నోటిఫికేషన్, మార్చ్ లో ఎలక్షన్లని ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం. బహుశా ఏమైనా సంకేతాలు మరి బీజేపీ వాళ్ళు ఇచ్చారా ఏమిటి మనకు తెలియదు. లేదా ఎందుకంటే పరిగెత్తించాలి కదా, ఇన్నాళ్ళు బాగా నిద్రపోయి ఉన్నారు, ఆ తర్వాత ప్రజల్ని పీల్చి బాగా బలిసి ఉన్నారు, అందుకోసం కొంచెం పరిగెత్తిస్తే యాక్టివ్ అవుతారు, స్లిమ్ గా అవుతారు అనేటువంటి దాంతో పరిగెత్తించాలని ఏమని చెప్తున్నారో మనకు తెలియదు. బట్ దే ఆర్ ప్రిపేరింగ్ అండి, దే ఆర్ ప్రిపేరింగ్. ఎందుకంటే గడప గడప ఒకటే కాదు, కేంద్ర రాష్ట్రంలో చేయాల్సినటువంటివి సర్దుబాట్లు గిర్దుబాట్లు అవి కూడా చేసుకుంటున్నారు. ఆ రకంగా ఏంటంటే ఎలక్షన్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీని గురించి మనమేమి అంటే అత్యంచనాతో ఉండాల్సిన పని లేదండి. వాళ్ళు మామూలు రొటీన్ గా పోతారని వాళ్ళు కూడా ఇట్లాంటి, ఎందుకంటే ఎవరిది లేకుండా అకస్మాత్తుగా దెబ్బ కొట్టేస్తే మిగతా పార్టీలు దెబ్బతింటాయి కదా, వాళ్ళది ప్రిపేర్ గా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఇట్లాంటి జిమ్మిక్ ఏదైనా చేయొచ్చు అనేటువంటి నాకు అనిపిస్తుంది. అందుకోసం ఈయన చెప్పే దాంట్లో కూడా వాళ్ళిద్దరి సంభాషణల్లో మరి ఏమైనా వచ్చిందా అనేది మనం పరిశీలించాలి. రైట్. తులసిరెడ్డి గారు, మీరు ఎప్పుడు